ఒక చిన్న పర్వత గ్రామంలో తారా అనే అమ్మాయి నివసించేది. ప్రతి రాత్రి ఆమె స్నేహితుడి కోసం ఆశతో ఆకాశం వైపు చూసేది. తారా కిటికీ దగ్గర కూర్చుని చంద్రుడిని చూస్తోంది. మెరిసే నక్షత్రాలు, మృదువైన గాలి వీస్తుంది. తార 12వ పుట్టినరోజున ఆమె తలుపు బయట ఒక వింత లాంతరు వెలుగుతున్నట్లు చూసింది. వెండి కాంతితో లాంతరు మెరుస్తూ ఉంది. తార ఆశ్చర్యపోయి దానిని తీసుకుంది. ఆమె ఆశ్చర్యానికి లాంతరు ఇలా మాట్లాడింది, నాకు ఆకాశం వైపు ఒక రహస్య మార్గం ఉంది. మీరు దానిని చూడాలనుకుంటున్నారా? తార తల ఊపింది మరియు చంద్రకాంతి మెట్లు కనిపించాయి. అది స్వర్గంలోకి విస్తరించి ఉంది. తార వెంటనే ఆ వెన్నెల మెట్లను ఎక్కుతోంది. ఆమె పక్కన తేలియాడుతూ లాంతరు కూడా వెళ్తుంది. పైభాగంలో ఆమె వెండి పువ్వులు మరియు మెరుస్తున్న సీతాకోకచిలుకలతో నిండిన రహస్య చంద్రుని తోటను కనుగొంది. తార ఆనందంతో చూస్తూ నడుస్తుంది. మృదువైన కాంతి శక్తులు కనిపించి తారను స్వాగతించాయి. ఆమెను లాంతరు సంరక్షకురాలు అని పిలిచాయి. తార గర్వంగా లాంతరు పట్టుకుంది. ఈ లాంతరుతో చీకటి పడినప్పుడల్లా మీరు మీ గ్రామానికి ఆశను తీసుకురావచ్చు అని ఆత్మలు చెప్పాయి. తార ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తుఫానులు, మెరుపులు గ్రామాన్ని తాకుతున్నాయి. తార తన లాంతరు తీసుకొని గ్రామానికి వచ్చిన వెంటనే ఆ తుఫాన్ ఆగిపోయింది. అది చూసి గ్రామస్తులు అందరూ తార వద్దకు వచ్చారు. తార ఇక ఎప్పటికీ ఒంటరిగా ఉండదు. వెన్నెల లాంతరుతో ఆమె అందరికీ స్నేహితురాలుగా అవుతుంది. తార చుట్టూ పిల్లలు నృత్యం చేస్తుంటారు. లాంతరు ప్రకాశిస్తూ ఉంటుంది. మరిన్ని కొత్త కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.